ఈరోజు మన దేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాల వయస్సులోనే చనిపోయిన ఆ త్యాగదనులకు ఒకసారి సైల్యూట్ చేస్తుంది V3 న్యూస్. ఘనమైన నివాళులు అర్పిస్తుంది. వాళ్ళు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈ ముగ్గురు 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైల్లో సాయంత్రం 7:33 వీళ్ళను ఉరి తీసినట్టు మనం ఇక్కడ ఉంది. అంటే వీళ్ళ ముగ్గురు ఉరి తీయడానికి కారణం ఏంటంటే లాలా లజపతి రాయ్ గారిని ఒక సైనిక అధికారి కాల్చి చంపేస్తాడు. ఆ చంపేసిన ఈ పోలీస్ అధికారిని వీళ్ళు ముగ్గురు పథకం ప్రకారంగా వాడిని చంపేసినందుకు, ఒక పోలీస్ సైనిక అధికారిని చంపేసినందుకు వీళ్ళను ఊరి తీస్తున్నారు. దురదృష్టం ఏంటంటే సోకాల్డ్ ఆనాడు పెద్దలు ఎవరైతే చెప్పుకున్నారో, పేర్లొద్దు, ఆనాడైతే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కనీసం ఒక్క మాట చెప్పినా ఈ 23 ఏళ్ల భగత్ సింగ్, 20 ఏళ్ల రాజ్గురు, 22 ఏళ్ల సుఖదేవ్ వాళ్ళ స్వార్థం కోసం ఏం చేయలేదు, దేశం కోసమే చేశారు, దేశం కోసమే స్వాతంత్రం కోసం. అయితే ఇక్కడ సమయానికి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఒకరోజు భగత్ సింగ్ వాళ్ళ నాన్న మొక్కలు నాటుతుండట. భగత్ సింగ్ మొక్కలు నాటుతున్నప్పుడు భగత్ సింగ్ వాళ్ళ నాన్న వచ్చి అడిగాడట, నాన్న ఏం నాటుతున్నావు అని. అంటే భగత్ సింగ్ ఇచ్చిన ఆ జవాబును చూసి వాళ్ళ నాన్న అవక్కైపోయాడట. ఏందా జవాబు అంటే, నేను తుపాకులు నాటుతున్నాను అని అన్నట. అంటే దేశం కోసం అంత చిన్న వయసులోనే, 23 ఏళ్ల వయసులోనే, అంటే 18 ఏళ్ల వయసులో, అప్పుడు 18 ఏళ్ల వయసు నుంచే ఆయన దేశం కోసం తన జీవితాన్ని ఎంత సాక్రిఫైస్ చేశాడు. రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్లు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా V3 న్యూస్ తరఫు నుంచి ఘనమైన నివాళి అర్పిస్తూ ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమానికి మనం ముందుకెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్టయితే, వంట గ్యాస్ మంట, సిలిండర్ పై 50 పెంపు, వరుసగా రెండో రోజు పెట్రోల్ ధరల వడ్డన. సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు, తాజాగా 91 పైసలు, 81 పైసలు వడ్డింపు. పెట్రోల్, డీజిల్ పై ఇక రోజు బాదుడే. రోజు 89 పైసలు పెంచే అవకాశం. నష్టాలు పూడ్చుకునేందుకు లీటర్కు 20 దాకా పెంచాలన్న కంపెనీలు. పెట్రోల్ ధరల పెంపుపై మండిపడ్డ ప్రతిపక్షాలు, పార్లమెంట్లో విపక్షాల నిరసనలు. దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఏదైతే మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో డిబేట్ చేసినాం మనం, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోతాయో, అయిపోయిన తర్వాత ఇక పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది అనుకుని మన విశ్లేషణ 100% నిజమైనట్లు ఒక అంటే రికార్డ్ అంటే మన ఇన్ని రోజులు మాట్లాడుకుంటూ సరిపోయింది. అంటే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉండబట్టే ఇన్ని రోజులు వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇక వాళ్ళకి ఈ మధ్యలో అంటే గుజరాత్ ఎలక్షన్స్ దాకా మధ్యలో ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇక మేము ఆడిందే ఆట పాడిందే పాటగా బీజేపీ దొంగనీతి ఇక్కడ బయటపడింది, దొంగతనం బయటపడింది. అంటే ఇది జనరల్ గా ఇది సామాన్యుడి నడ్డి విరిచే విధంగానే ఉందని మనము చర్చించుకోవచ్చా కడారి శ్రీనివాస్ గారు? వాస్తవానికి ఈ గ్యాస్ అయినా, డీజిల్ అయినా, పెట్రోల్ అయినా ధనికులకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టే 50-40 రూపాయలకి వాళ్ళు పెట్టే ఖర్చులల్లా జస్ట్ సింపుల్ పడింది. నడ్డి విరిచే పని అంటే అది మామూలు సాధారణమైన జనం కోసమే. అంటే పబ్లిక్ ఎవరైతే రోజువారీ ఉద్యోగాలు చేసుకోవడము, లేదంటే ఆఫీస్కి వెళ్ళడము, లేదంటే చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు పెట్టుకోవడము, ఎవరైతే వాళ్ళు ఉన్నారో, అంటే చిన్న స్మాల్ స్కేల్ వ్యాపారం చేసే వాళ్ళు. ఇప్పుడు ఈ రంగం, ఇప్పుడు వంట గ్యాస్ 50 రూపాయలు పెరిగింది అంటే వాడు టిఫిన్ సెంటర్ ఏం చేస్తాడు, ఇడ్లీ ప్లేట్ 20 రూపాయలు ఉంటూ వాడు 5 రూపాయలు పెంచుతాడు. 30 రూపాయలు ఉంది ఇప్పుడు ప్లేట్. జనరల్ గా ఎంతున్నా కానీ ఇక్కడ 50 రూపాయలు పెరిగితే వాడు 5 రూపాయలు పెంచుతాడు. 35 రూపాయలు అవుతుంది, 40 రూపాయలు అవుతుంది. సామాన్యుడి నడ్డి విరిచే ప్రక్రియలో ఇవన్నీ ఒక భాగంగా తయారని మనం చెప్పుకోవచ్చు అంటారు. అంటే ఇప్పుడు ఒక బైక్ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా మనం ఆ బైక్ లేని ఎక్కడికి వెళ్ళలేకపోతాం. ఎందుకంటే అలవాటు పడిపోయినాం అట్లా. బస్ ఎక్కి వచ్చే జనాలు ఇప్పుడు మనం తక్కువ, ఎవరి సొంత వెహికల్ అంత ఓపికలు కూడా లేవు. సో దానివల్ల ఏమైందంటే సచ్చినట్టు ఎంత పెంచినా అటు టిఫిన్ చేయక తప్పదు, ఇటు ఉద్యోగానికి పోక తప్పదు. అంటే ఈ ఎఫెక్ట్ ప్రజల మీద పడకుండా, అంటే మనం బిఫోర్ కరోనా చూస్తే
ఒక 65 నుంచి 70 మధ్యలో పెట్రోల్ ఉండేది. అంటే మనకి తెలియకుండానే రోజు రూపాయి 80 పైసలు, 70 పైసలు, 80 పైసలు, 70 పైసలు మనకు తెలియకుండానే ఒక్కసారి నెల తిరిగి చూస్తే అప్పుడు 80 రూపాయలు, 89 రూపాయలు. అంటే ఒక నెలలో వచ్చేసి ఇట్లా పెరుగుతుండేది. ఇప్పుడు మొన్నటిదాకా కాన్స్టెన్స్ గా ఒక 108 రూపాయలు ఉన్నట్టుంది ఈ 2 నెలలు 3 నెలల నుంచి. దాన్ని 109 అది ఇప్పుడు ఈ సందర్భం అంటే 23 తారీఖు ఈరోజు చర్చించుకున్నాం కదా. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 23 తారీఖు అది 120 ఉండొచ్చు, 122 ఉండొచ్చు. అంటే దాన్ని పట్టుకోలేని పరిస్థితి. అంటే ప్రజా పల్స్ పట్టుకుంటున్నాం కానీ పెట్రోల్ పల్స్ పట్టుకోలేని పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. సో పాలకుల వైఖరికి వాళ్ళ పాలనా యంత్రాంగానికి ఇది జనాలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారంటే, నేను అనేది ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనము అంటే రేట్లు పెంచే అది అభివృద్ధి అంటే అది అభివృద్ధి నిజంగా? ఇప్పుడు రేట్లు పెంచేసి ఇప్పుడు పెట్రోల్ రేట్లు కానీ ఆయిల్ రేట్లు కానీ అంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, ఇప్పుడు ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది, అక్కడి నుంచి మనకి సరఫరా రాదు, మనకి ఈ సంబంధించిన మనకి రాదు. ఆ విషయం తెలుసుకున్న సోకాల్డ్ పీపుల్ ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో ఏదో ఒక గల్లీలో యుద్ధం జరుగుతుందని చూసి యుద్ధం బూచితోటి అక్కడ ఆయిల్ ని తీసుకుపోయి 200 రూపాయల కేజీ నూనె అయిపోయింది ఇలా. అంటే పాత ధర మీద స్టిక్కర్ అతికిచ్చి, పాత ధర మీద 130, 140, 150 ఉంటే దాని మీద స్టిక్కర్ అతికి 200 అధికారులు అయితే నేను అనేది ఏంటంటే, ఉక్రెయిన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఉక్రెయిన్ కావచ్చు, రష్యా నుంచి ఈ ఆయిల్ సంబంధించినవి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే దాదాపు 26-27 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంటే, అంటే ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజల మీద భారం పడకుండా ఇవి ఇంకా ఎక్కడి నుంచి మన ఎక్స్పోర్ట్, యుద్ధం జరగని దేశాలతో మనకు మంచి రిలేషన్షిప్స్ కొన్ని ఉన్నాయి, అక్కడి నుంచి మనం ఎందుకు తీసుకోవటంలో విఫలమైనం? అంటే ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు చూడలేదు, ముందు చూపు ఎందుకు లేదని మనం ఏం చెప్పవచ్చు? అంటే ఇక్కడ ఉక్రెయినే ఎందుకు కారణమైంది, ప్రధాన కారణం అంటే ఇక్కడ మనం మెడిసిన్ చదువుకోవాలంటే కొన్ని కోట్లలో ఉంది, లక్షలలో. ఒక నిమిషం, ఏదైనా ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ విద్య వైద్యం ఈ 2 విషయాలలో ఆయా ప్రభుత్వాలు ప్రధాన పాత్రను వహించి దాని మీద ముఖ్యమైన ఆలోచన దాని మీద పెట్టి ఆచరణాత్మకంగా చేస్తే ఇంకా మనం ఇక్కడనే ఉత్పత్తి చేసుకుంటాం వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏదైనా ఇప్పుడు ఒక విద్యా ప్రమాణాలలోనే మన పిల్లలు మెడిసిన్ చదవాలంటే ఓ 12 లక్షలలో ఈజీగా మొత్తం ఇంటర్నేషనల్ గా మెడిసిన్ చదివేసి వస్తున్నారు. అదే మన ఇండియాలో కాలేకపోతుంది. ఇంకో డైరెక్ట్ చూసుకుంటే మనము పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం రష్యా నుంచి తీసుకుంటాము, లేకపోతే కొన్ని వస్తువులు చైనా నుంచి మనం తీసుకుంటున్నాము, కొన్ని వస్తువులు అమెరికా నుంచి మనం సపోర్ట్ చేసుకుంటాం. అంటే ఎక్కువ భాగం ఏంటంటే మనం ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా మనం అంటే యుద్ధం జరుగుతున్నప్పుడే ఈ విషయం అనేది బయటపడ్డది. ఇన్ని రోజులు సాధారణ జనాలకు కానీ ఎవరికి తెలియకపోయేది. బట్ ఈ రోజు యుద్ధం జరిగితే మన వంటిట్లో నూనె సలసలం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులండి, 28 రోజులు, దాదాపు 28 రోజుల నుంచి ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అంటే 28 రోజులు యుద్ధం జరుగుతుంటే మనం అక్కడి నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అక్కడి నుంచి మనము దిగుమతి అనేది చేసుకుంటున్నాం. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 28 రోజులకు యుద్ధం జరుగుతుంది, ఇంకా అది ఎన్ని రోజులు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. సో మనం వేరే దేశాల నుంచి తీసుకొని ఈ భారం ప్రజల మీద నుంచి తప్పించే ప్రయత్నం చేయకుండా ఇంకా చోద్యం చూస్తుందా అంటే చోద్యం చూస్తూనే ఉంది కదా. మతపరమైన విషయాల్ని బయటకు తీసుకొచ్చు, శివాజీ విగ్రహం మీద ఒక రాజకీయం పెట్టేసి అది పెట్టాలంటే ఇది వద్దంటే, ఇప్పుడు ఇవి పనికొచ్చే విషయాలను పక్కన పెట్టి ఆలోచించాల్సిన విషయాలు, ప్రజల నిత్యావసర వస్తువుల మీద మీరు ఆలోచన చేయండి బాబు అంటే తీసుకుపోయి ఆడ శివాజీ విగ్రహం పెడతాం మేము, ఆడ అది ఇది చేస్తాం అని అంటే ఒక విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అధికార పార్టీ ఉందంటే కడు శోచనీయం ఇది. ఎందుకంటే ప్రజల ప్రధాన అవసరాలు ఏవైతే మౌలిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక అవసరాలు తీర్చకపోతే ఆయా ప్రభుత్వాలు చేతగానితనం కిందనే లెక్క. ఇప్పుడు గ్యాస్ పెరిగింది అంటే ఇంకా ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నామా, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి పెరుగుతూనే ఉన్నాయి, తగ్గేది ఏమీ లేదు. అంటే మధ్యలో జస్ట్ ఆ ఎలక్షన్స్ కోసం బ్రేక్ పడదంటారు. ఎస్, మనం ఎన్నో రోజులుగా చర్చించుకున్నాం కదా, ఈ ఎలక్షన్ అయిపోగానే పెంచుతారు, ఈ ఎలక్షన్ అయిపోగానే పెంచుతారు అనుకున్నట్టే మనం ఏదైతే ఈ డిస్కషన్ మనం పెట్టామో పేపర్ ముచ్చట కార్యక్రమం ద్వారా మనం అనుకున్నట్టే ఈ రోజు పేపర్లో మనం చూసామన్నట్టు. అంటే ప్రజల నాడిని తెలుసుకున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్కసారి పెంచకుండా రాజకీయ పార్టీ అది ఏదైతేనేమి రాజకీయ పార్టీ అది అలానే చేస్తుంది, కానీ మనం ఓటేసే జనాలకు ఆలోచన విధానం మారాలి. అందుకే అంబేద్కర్ ఒక మాట అంటాడు, నేనంటే ఓటు హక్కు ఇచ్చినాను కానీ ఓటు హక్కు నేనైతే ఇచ్చినాను కానీ వేసే విజ్ఞత వారికే వదిలేసిన, ఎందుకంటే నేను రుద్దలే. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి నేను రుద్దలే, అప్పుడు ఆ జర్నలిస్ట్ అంటాడు కదా, అరే నువ్వు ఇచ్చిన అలగా జనానికి ఓటు హక్కును మేము ధనిక వర్గం వాళ్ళం మేము కొనుక్కొని మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అని అంటాడు. అంటే అప్పుడు అంబేద్కర్ అంటాడు, సరే వాళ్ళు అమ్ముకోనైనా సరే ఒక పూట అన్నం తింటున్నారు, ఈ రోజున కూడా ఓటు అమ్ముకోవట్లేరా, ఓటు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇలా గ్యాసు ఇంత ధరకు వచ్చింది. అంటే
తప్పు మనలో వెతుక్కోవాలి. ఫస్ట్ ప్రజల ఆలోచన విధానం మారాలి. ఏ నాయకుడు జెండాకు రంగు జెండాలని మోసే ముందు ఒకసారి మనకి ఎవరు ఏం చేస్తారు, మనకు ఎవరు ఆదుకుంటారు, మనలో జనంలో నుంచి వచ్చిన నాయకుడు కావాలని రాజ్యాంగం తయారు చేయబడ్డది. కానీ ఉన్నత వర్గాల కోసం లేకపోతే రెడ్ల కాపు కమ్మ వెలమ వీళ్ళ కోసం కాదు. దీనికి సంబంధించిన ఒకసారి విశ్లేషణ చూద్దాం. పెట్రోల్ బాధడు మొదలైంది, సామాన్యులపై గ్యాస్ బండ పడింది. దేశంలో 137 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు రెక్కలొచ్చాయి. గత అక్టోబర్లో చివరిసారిగా పెరిగిన వంట గ్యాస్ ధర మంగళవారం రికార్డు స్థాయిలో పెరిగింది. చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్పై 50 పెంచాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశంలోని చమురు కంపెనీలు గత నవంబర్ 4 నుంచి పెట్రోల్ ధరలు పెంచలేదు. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ధరలు పెంచేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ పేర్కొన్నాయి. కానీ చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచలేదు. దాదాపు 4.5 నెలల పాటు ధరలు పెరగలేదు. సోమవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ బాధలు మొదలైంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 50 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో, వాణిజ్య రాజధాని ముంబైలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర 949 రూపాయలు ఉంది. అదేవిధంగా కోల్కతాలో 976 రూపాయలు, హైదరాబాద్లో 1000 రూపాయలు మార్కు దాటింది. చివరిసారిగా గత లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎల్పీజీ సిలిండర్ ధరను సవరించారు. గత సంవత్సరం జూలై అక్టోబర్ నెలలో ఆ వంట గ్యాస్ సిలిండర్ ధర 100 మేరకు పెంచేశారు. నెలవారీ ధరలు సవరణపై తీవ్ర విమర్శలు రావడంతో కొంచెం వెనక్కి తగ్గినప్పటికీ మళ్ళీ అదే కొనసాగుతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కొద్దిగా మనకి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే తెలంగాణకు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపులో ఊరట. డిస్కంలకు సబ్సిడీ పెంచనున్న ప్రభుత్వం 2670 కోట్లు పెంచనున్నట్లు ఈఆర్సీకి లేఖ. వినియోగదారులపై భారం తగ్గించే యోచన నేడు రేపు విడుదల కానున్న టారిఫ్ ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడ కొద్దిగా కరెంటు బిల్లులు సామాన్య రైతులకి తెలంగాణ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన. ఎందుకంటే ఒక్కసారి గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్ని పెడితే సామాన్య రైతుకు కూడా అసలు సామాన్యుడికి కూడా ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం మనకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ విద్యుత్ ఛార్జీలు మనము తగ్గించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఇక గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు. కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి. 2015లోనే ప్రతిపాదనలు పంపాం. మోడీకి స్వయంగా లేఖ ఇచ్చిన కేసీఆర్. ఎస్ ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సికింద్రాబాద్ బోయిగూడలోని ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒక బిల్డింగ్లో పై ఫ్లోర్లో పండుకున్న వాళ్ళు చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. సో అదొక బిల్డింగ్, సికింద్రాబాద్ బోయిగూడలో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల కొంతమంది చనిపోయినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. 8 మంది చనిపోయినట్టు మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సో ఈ ఎండాకాలం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలని V3 న్యూస్ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే రైట్. అంటే నిన్న సంచలనమైనటువంటి పార్లమెంట్లో గిరిజన రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్పినటువంటి సందర్భం. కానీ ఆ పార్లమెంట్ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన క్వశ్చన్కు మాకు తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎటువంటి తీర్మానం రాలేదని అక్కడ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. దానికి వెంటనే హరీష్ రావు గారు ఆ లేఖను 2017లో పంపించిన లేఖని చూపించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు. కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి. 2015లోనే ప్రతిపాదనలు పంపాం. మోడీకి స్వయంగా లేఖ ఇచ్చిన కేసీఆర్. కేంద్ర మంత్రులకు రేఖ రాసిన సత్యవతి రాథోడ్. ప్రతిపాదనే రాలేనండం విడ్డూరం హరీష్ రావు. కేంద్రం తీరుపై నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు. ఇది అంటే దీనికి సంబంధించి అంటే పార్లమెంట్లో కేంద్ర మంత్రులకు అంటే ఈ విధంగా ఒక లెటర్ పంపిస్తే ఆ లెటర్ ప్రతిని చూపిస్తున్న సందర్భం. కానీ అంటే వారు మర్చిపోవటమో లేకపోతే వాళ్ళని మిస్గైడ్ చేయటమో. సో మాకు లేఖ రాయటమే అంటే ఈ సమాజానికి కానీ ఇప్పుడు ఈ గిరిజన సమాజానికి కానీ తెలంగాణ సమాజానికి కానీ కేంద్ర మంత్రి ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం లేదు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పేసి పెట్టుకోవడం కంటే మధ్యలో ఎవరిని ఫూలిష్ చేస్తున్నారంటే జనాలను ఫూలిష్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో
ఆల్రెడీ కేంద్ర మంత్రి చెప్తూనే ఉన్నాడు, ఇంకో వైపు ఏమో దీని మీద చెప్తారని ఒక మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే జనాల నిత్యావసరాల వస్తువులు ధరలు పెరుగుతున్నాయి అనే ఒక మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి ఇంకో అంశాన్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలనేది అది రాజకీయం, పక్క రాజకీయం. అంటే 2017లో పంపించినటువంటి లెటర్ని ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి లెటర్ని, ఆ లెటరే మాకు అందలేదు అంటే ఏదైనా సరే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక అవినాభావ సంబంధం ఉండాలి. ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి పడతలేదు, మోడీ నువ్వు జాగ్రత్త మాతో పెట్టుకోకు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది గట్టిగా. సో అలాంటప్పుడు వాళ్ళు తానంటే తందానని ఎందుకంటారు? వీళ్ళు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలి, రాజకీయాలు చేస్తూ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే క్రమంలో ఇలాంటి పరిణామాలను చూస్తే ఏమనిపిస్తుంది కడారి గారు మీకు? బాధ్యత రాహిత్యమైంది, అది బాధ్యత రాహిత్యమే. ఎందుకంటే బాధ్యత పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు, అది ఎవరైనా సెంట్రల్లో అయినా రాష్ట్రంలో అయినా బాధ్యత గల ప్రభుత్వాలు ఒకరి మీద నిందేసే బదులు మనం ఎంతవరకు చేసినాం ఏంది అనేది ఆధారాలతో సహా చూపెట్టాలి. ఆధారాలు చూపెట్టకుండా ఊగిన మాటలు వేస్తే డైలాగులు 100 డైలాగులు బాహుబలి డైలాగులు మస్తు మంది వేస్తారు. సో అది వేయగానే మేము మస్తు అంటాం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అంటారు. సో ఇక్కడ రాజకీయ కోణంగానే చూడాలి కానీ దాన్ని ఎవరి మీద మనము ఏం కామెంట్ చేయలేము. ఎందుకంటే మనకి ప్రధాన అంశం ఏంటంటే ప్రజల మౌలిక అంశాలు కానీ మౌలిక వసతులు కానీ విద్య వైద్యం కానీ ఇంకోవైపు ఈ పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఏదైతే ఉందో వాటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు మళ్ళీ వరి విషయం ఒకటి పైకి వస్తుంది. సరే అవి మనం పేపర్లో ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి, అది కంప్లీట్ చేయాలి. అయిపోయింది. అయితే మనం ఇక తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటంటే అసలే మూలిగే నక్క మీద తాటిపన్ను పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరుండరా అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ జగ్గారెడ్డి అంటే పంజాబ్లో సిద్ధు ఎట్లయితే తయారైండో తెలంగాణలో కూడా మరో సిద్ధు అంటున్నారు జగ్గారెడ్డిని. దీనిపై మీ విశ్లేషణ ఏంటి కరార్ గారు? సో జగ్గారెడ్డి అనేది ఆయన ముక్కుసూటి మనిషి, ఆయన ఎవరికి భయపడడు. ఎందుకంటే జనాల కొద్దిగా రాజకీయాల్లో లౌక్యం అనేది ఉండాలి కదా. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటా అంటే ఆయనకి ఏదన్నా ఉండని అంటే ఆయనకు ఒక నమ్మకం ఉంది, ఆయనకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, గతంలో ఒక మాట అన్నాడు, నేను రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డి రా నాతో పోటీ చేయి అని చెప్పేసి ఒక అంటే ఇప్పుడు ఇంటి ఏదన్నా ఇంటి పెద్ద ఇప్పుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అదే కదా కాంగ్రెస్ పతనం అవ్వడానికి. ఇప్పుడు దాంట్లో కాంగ్రెస్ జాతీయ పార్టీలో దాంట్లో ఉద్దండులు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఇప్పుడు యువకులు ఉన్న వాళ్ళు ఈ సీనియర్ల ఆలోచనలు తీసుకునే విధానంలో వీళ్ళు లేరు. పోనీ వీళ్ళు ఇట్లా ఉన్నారు, మనం ఏదైనా చెప్దామనే ఆలోచనలో వాళ్ళు లేరు. కాకపోగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ తన అధ్యక్షుడిగా పెట్టుకున్నాడో ఆ రోజు నుంచి వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ పతనమే అయిపోతుంది. సో ఒక ఐరన్ లెగ్ మాదిరిగా అయిపోతుంది. దీన్ని సరి చేసుకోవాలంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకొని అంటే ఎవరైతే సీనియర్లు వాళ్ళకు మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ మొత్తం కోల్పోయింది కదా. మన తెలంగాణ విషయానికి వస్తే ఎందుకంటే తెలంగాణలో ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక సానుభూతి ఉంటుంది. ప్లస్ కాంగ్రెస్ కి కొద్ది గొప్ప ఓటు బ్యాంక్ అనేది 100% ఉంటుంది. 10%, 15%, 20% కొద్దిగా ఓటు బ్యాంక్ అనేది 100% ఉంటుంది. అయితే వీళ్ళు యుద్ధము ఎవరి మీద చేయాలి? ఇటు బీజేపీ పార్టీ మీద కానీ ఇటు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద కానీ యుద్ధం చేయాలి. కానీ వాళ్ళ పార్టీలో వారి మీద యుద్ధం చేసుకోవటం అంటే వాళ్ళు నమ్ముకున్న క్యాడర్ కానీ పార్టీని ఇన్ని రోజున మోస్తున్న జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు కానీ దీన్ని బట్టి చెప్పదలుచుకున్నారు. వీళ్ళు చెప్పేది ఏముంది, వాడు కూర్చున్న కొమ్మని వాడే నరుక్కుంటున్నాడు, సింపుల్. ఇప్పుడు అందుకే ఆ మాటలు మాట్లాడగానే కొన్ని పదవుల నుంచి జగ్గారెడ్డి ఒక్కసారి దీనిపై ఒకసారి చూద్దాం. సోనియాను బలిదేవత అన్న రేవంత్ కు పిసిసి పదవా? ఆయన వర్గాన్ని ఒరే అన్నందుకు నాకు బాధ్యతల్లో కోత. నాది ముచ్చాల ముగ్గు హీరోయిన్ పరిస్థితి అయిపోయింది. రేవంత్ కలిసి నడుద్దామనేది చెప్పలేదు. సీఎంకు సీరియస్గా ఉంది, రెడీగా ఉండాలన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. అది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం దాన్ని. జగ్గారెడ్డి ఏమన్నారు, ఎందుకంటే ఇది నిన్న ఇవాళ హాట్ టాపిక్ కాబట్టి. ఇది రేవంత్ రెడ్డి తీరుపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వల్ల తన బతుకు ముచ్చాల ముగ్గు సినిమాలో హీరోయిన్ బతుకులాగా అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా రాహుల్తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, పంచాయతీ అంతా రేవంత్తోనని వ్యాఖ్యానించారు. తనపై
పడిన నిందలు తొలగించుకోవాలనుకుంటున్నానని, వాస్తవాలను కాంగ్రెస్ శ్రేణులకు తెలియజెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. గడిచిన 20 రోజుల్లో జరిగిన 2 సంఘటనలు రేవంత్ రెడ్డి గుణము, తన గుణం ఏంటనేది వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఈ దేశం ప్రజల మేలు గురించే చేసేది కాంగ్రెస్ పార్టీని అని, సోనియా నిర్ణయం మేరకు రేవంత్తో కలిసి పని చేయడానికి ఇబ్బంది లేదని ఎన్నోసార్లు చెప్పాయని, అయినా కానీ సోషల్ మీడియాలో నాపై టీఆర్ఎస్ ముద్ర వేస్తున్నారు. సిఎల్పీ నేత బట్టి కుమార్క, ఎంపీ ఉత్తమ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విహెచ్ పైన టీఆర్ఎస్ కడ్డువా కప్పుడైంది. జగ్గారెడ్డికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఏదో చేస్తారు అనుకుంటే మళ్ళీ ఏదో అంటే ఆయన చెప్పాల్సింది స్ట్రేట్ గా చెప్పేసి సూటిగా సుత్తి లేకుండా చెప్పలేదని మనం చెప్పవచ్చు. అంటే ఇంకా అసలు ఏం చేస్తాడు, అసలు ఆయన ఉంటాడా పార్టీలో, వేరే పార్టీకి పోతాడా, అసలు ఏంటి అనేది కూడా ఇంకా $1,00,000 క్వశ్చన్ లానే సోషల్ మీడియా చెప్తుంది అని చెప్పేసి సోషల్ మీడియా మీద ఒక ఇప్పుడు ఈయన కూడా సోషల్ మీడియా ద్వారా చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ లో చెప్పొచ్చు కదా, నాకు రక్తం కోసం 3 రంగులదే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటిది అర్థమవుతుంది. నేడో రేపు మరి జగ్గారెడ్డి కూడా మనం అనుకుంటున్నాం మరి టీఆర్ఎస్ లో. అంటే చాలా మంది నేతలు ఇట్లనే, నేను ఒక అమ్మకి పుట్టిన నేను వేరే ఈ పార్టీ మారినని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ కేబినెట్ లో ఉన్నటువంటి పరిస్థితి. అదే తెలంగాణ కేబినెట్ లో ఇప్పుడు మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. సో అంటే రాజకీయాల్లో మాటలకు విలువ లేదనేది మరొకసారి స్పష్టమయ్యే అవకాశం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. సో అది పక్కా రాజకీయమే. అయితే ఇది పక్కన పెడితే కేసీఆర్ దోపిడీకి కేంద్రం సహకారం, సింగరేణి టెండర్లపై ఫిర్యాదు చేసిన చర్యలేవి, సీఎం బంధువు శ్రీనివాస్ను కట్టబెట్టాలని చూస్తున్నారు, సిబిఐ విచారణ జరపరేం, సీఎండీని తప్పించలేందుకు, దొంగ సొమ్ము పప్పడానికి ఒకటైనా బీజేపీ టీఆర్ఎస్, కేంద్రం పట్టించుకోకుంటే న్యాయస్థానానికి వెళ్తాం, ఢిల్లీలో మీడియాతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బతుకున్నంత కాలం కాంగ్రెస్లోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఢిల్లీ నిన్న జరిగినటువంటి మీటింగ్లో అంటే కొద్దిగా ఇరకాటంలో పెట్టడానికి రేవంత్ రెడ్డి కొద్దిగా సఫలీకృతం అయినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే జైలుకు పంపిస్తామని ఇక్కడ నేతలు అంటారు, అక్కడ నేతలు ఏముండవే అది ఇది అంటారు. కానీ అది ఓన్లీ పేపర్ల వరకే, స్టేట్మెంట్ల వరకే పరిమితం అవుతుంది. కానీ అసలు యాక్షన్ ప్లాన్ అనేది ఇప్పటి వరకు లేదు. సో అవినీతి జరిగింది, ఇంత 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఇన్ని కోట్ల అవినీతి జరిగింది, దాంట్లో ఎన్ని జరిగింది, కాళేశ్వరం ఇంత జరిగింది, ఇవన్నీ మేము బయటికి తీసి వచ్చేస్తాం అంటే జస్ట్ ఇవి మాటలకే పరిమితమైనవి. సో అంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ మీద అఫీషియల్గా కంప్లైంట్ హోంమంత్రికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేతలకు కానీ ఇస్తే కనీసం ఇప్పటివరకు దాని మీద పట్టించుకొని చర్యలు తీసుకున్న దాఖలు లేవు. సో ఒక విధంగా ఇప్పుడు బీజేపీ సమాను టీఆర్ఎస్ మధ్యలో అంటే ఇలాంటి స్నేహబంధం ఏమైనా కొనసాగే అవకాశం ఉందా భవిష్యత్తులో కూడా ఇట్లానే వెనకేసుకొచ్చే తత్వం? ఇప్పుడు అధికార పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీతో ఒడంబడిగా చేసుకోవాలి, ఖచ్చితంగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత మాత్రం టీఆర్ఎస్ బీజేపీతో కలుస్తుందంటే ఎట్లా, అది కాదు. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిధులు తీసుకోవాలి, వాళ్ళకి ఏ వ్యూహం లేనిది. ఇప్పుడు ఇన్ని కంప్లైంట్ వచ్చినప్పుడు కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ చేసినా కానీ వాళ్ళు మనము బీజేపీ ప్రభుత్వాన్ని మనము తప్పు పట్టుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు, మీ పార్టీ మీ రాష్ట్ర అధ్యక్షులు మీ అధికార ప్రతినిధులు ఇక్కడ చెబుతున్నారు కేసీఆర్ మీద అన్ని ఉన్నాయి, ఇన్ని ఎలిగేషన్ జరిగినాయి, ఇంత అవినీతి జరిగిందని. సో ఈ అవినీతి సంబంధించి మీరే కాకుండా అక్కడ పక్క పార్టీ వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పిసిసి అధ్యక్షుడు మీకు ఇస్తున్నాడు కదా, దీనిపైన మీకు ఎంక్వైరీ చేయడానికి ఎందుకు మీకు చేత కావట్లేదు అంటే సూటిగా వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన కానుంచి కొంతమంది మింగుడు పడకపోతే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. కానీ కాకపోతే ఏంటంటే ఇది కాంగ్రెస్ వీళ్ళు ఏం చేయాలన్నా, వీళ్ళు ఆడాలన్నా, వీళ్ళు మాట్లాడాలన్నా ఇప్పుడు సెంట్రల్ నుంచి వాళ్ళకైతే రావాలి కదా, కేంద్రం నుంచి వీళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్పాలి కదా. సో అలా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ నోరు పెగిలితేనే వాళ్ళకు ఒక అధికారం వస్తుందనే ఆలోచనలో ఆ విధంగా స్టేట్మెంట్లు అయిపోతుంది. కానీ మీరు అన్నట్టుగా ఆచరణాత్మకంగా ఏమీ అయితలేవు, ఖాళీ స్టేట్మెంట్ల పరంగానే పోతుంది. సో అది రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మరి ఏ విధంగా నెట్టుకొస్తుందో మనం వేచి చూడాల్సిన విషయం. ఇక్కడ చాలా అంటే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మనకు వచ్చింది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఊరట, కోడలు 3 మనవళ్ల అనుమానాస్పద మృతి కేసు కొట్టివేత, ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా రాజయ్య, భార్య మాధవి, కొడుకు అనిల్, 2వ కోడలు సన
నాంపల్లి స్టేషన్ కోర్టు తీర్పు 6 నెలల క్రితం ఇంట్లో గ్యాస్ పేలుడు సారిక 3 పిల్లల దుర్మరణం. అది ఆ రోజు చాలా బాధ అనేటువంటి సందర్భం. అంటే 2014 అనుకుంటా ఆ టైంలో. అంటే ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి 3 చిన్నపిల్లలు, ఒక కోడలు, పెద్ద కోడలు, 3 చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు చనిపోయినటువంటి సందర్భం. అయితే దీనిని సంబంధించి వీళ్ళే చేశారు అనేది కూడా అప్పట్లో ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి వార్త వచ్చినట్టు సందర్భం. కానీ వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంతే, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందంటే సరైన ఆధారాలు ఇవ్వకపోవడం, లేదంటే సాక్ష్యాధారాలు లేకపోవడం. ఎందుకంటే రాజకీయం అన్నప్పుడు ఎవరైనా తన సొంత పిల్లల్ని చంపుకునే అంత మూర్ఖులు ఎవరు కారు. సో దాన్ని ప్రతిపక్షాలు దాన్ని అప్పుడు అధికారంలో అంటే పోరాటంలోనే ఉంది కాబట్టి ఇంకా రాలేదు పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది. అప్పుడే వచ్చింది. రాజయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ పార్లమెంట్ కొట్లాడిన వ్యక్తులు ఈయన కూడా. సో కోర్టు క్లీన్ చేసినప్పుడు మనం కోర్టు ఇచ్చిన దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. సో దాని మీద మనం ఏం చెప్పలేదు. సరైన సాక్ష్యాధారాలు సరైన టైంలో లేకపోవడం వల్ల కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఎస్ ఈజ్ రైట్ అన్నట్టే. ఓకే. ఇక రష్యా విషయంలో భారత్కు వణుకు. ఉక్రెయిన్పై దాడిని మా మిత్రపక్షాలన్నీ వ్యతిరేకించాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు. పుతిన్ యుద్ధ నేరగాడని వ్యాఖ్య ఖండించిన రష్యా. కార్కివ్లో కొనసాగుతున్న రష్యా విధ్వంసం. ప్రధాని మోడీకి బోరిస్ జాన్సన్ ఫోన్. శరణార్థుల కోసం రష్యా జర్నలిస్ట్ నోబెల్ త్యాగం. నేడు ఉక్రెయిన్పై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక భేటీ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. అంటే రష్యా విషయంలో భారత్కు వణుకు పుడుతుంది. అంటే రష్యాకే సపోర్ట్ చేసే దిశగా భారత్ ఉంది అని చెప్పేసి బైడెన్ ఏదైతే ఉన్నాడో అమెరికా అధ్యక్షుడు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. దీనిపై మనం ఏ విధంగా చర్చించవచ్చు? ఇప్పుడు రష్యా ఈ మధ్య కాలంలో కొంత అణుబాంబులు వేస్తా అని చెప్పేసి బెదిరిస్తుంది, వాటిని రెడీ చేసుకోమని అంటుంది. సో ఒకసారి అణుబాంబులు వేసినప్పుడు నాటోలో ఉన్న దేశాలన్నీ గడగడ వణుకుతున్నాయి. సో ఆ దిశగా అనుమానం వేస్తే 3 సార్లు అంతే మొత్తం నాశనం అయిపోతుంది. దాని పర్యవసానం ప్రపంచ దేశాలన్నిటి మీద పడుతుంది. సో దానికి కూడా వెనకాడను అని చెప్పేసి రష్యా యునైటెడ్ స్టేట్ ఆఫ్ రష్యా అది యునైటెడ్ దేశం కాబట్టి దానికి ఆ బలం ఉంది. బలం ఉన్నప్పుడు ఇప్పుడు ఎవడైనా బలవంతుని వైపే వెళ్తారు తప్ప బలహీన వెళ్ళరు. సో అదే ఇప్పుడు మన అధ్యక్షుడు ఏదైతే ఉందో అమెరికా ఎంత దూరమో రష్యా అంతే దూరం, మనకి సేమ్ అంతే ఉంటుంది. సో ఆ విషయంలో భారత్ ఇన్ని రోజులు ఆచితూచి అడుగు వేసింది. అది పేపర్ విశ్లేషణ. బట్ ఏ రోజు ఏ సెకండ్కి ఎలా జరుగుతుంది అనేది సెంట్రల్ రాజకీయాలు కాబట్టి, నేషనల్ రాజకీయాలు కాబట్టి అవి అంతు పట్టకుండా ఉంటాయి అవి. ఎందుకంటే జర్నలిస్టు కూడా త్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆపదలో ఉన్నప్పుడు జర్నలిస్టులు ఆ విధంగా సాయం చేయడం చాలా గొప్ప విషయం. చాలా మంచి పని చేశారు అది. ఓకే ఓకే రైట్. ఇక హైకోర్టుకు 10 మంది కొత్త జడ్జిలు. కొలీజియం సిఫారసు చేసిన 12 మందిలో 10 మందికి రాష్ట్రపతి ఆమోదం. వీరిలో 5 న్యాయవాదులు, 5 న్యాయాధికారులు. మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వారిలో 2కి లభించిన ఆమోదం. మొత్తం 29కి పెరిగిన జడ్జీల సంఖ్య. ఇంకా 13 ఖాళీలు. తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఈ ఖాళీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ వచ్చిన దానికంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చిన తర్వాత ఇంకా జడ్జీల్లో కానీ న్యాయ వ్యవస్థలో కానీ కొన్ని విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఖాళీలు 6.5-7 సంవత్సరాల నుంచి చాలా ఖాళీలు ఉన్నాయి. కానీ దాన్ని భర్తీ చేసిన పరిస్థితి లేదు. దానికి ఇప్పుడు ఆలోచన పరిస్థితి లేదు. మన తెలుగువాడు కావటం మనకు గర్వకారణం. చీఫ్ జస్టిస్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి మొత్తము కొట్టిన పింది కాబట్టి సో కొద్దిగా ఈ ఒక అడుగు ముందు పడ్డట్టు మనం భావించవచ్చు. 100%. ఎందుకంటే ఒక తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాడు కాబట్టి నిజంగా మనం సల్యూట్ చేయాల్సిందే. రైట్. ఇక ఈనాడులో చూసుకుంటే ప్రధానంగా ఈనాడులో ఇదే విషయానికి సంబంధించి హైకోర్టుకు 10 మంది న్యాయమూర్తుల నియామకం. కొలీజియం సిఫార్సు చేసిన 12 పేర్లలో 10 మందికి రాష్ట్రపతి ఆమోదముద్ర. 4 మహిళలకు స్థానం. రేపు ప్రమాణ స్వీకారం. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 10 మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదులు కేటగిరీ నుంచి 7 న్యాయాధికారుల కేటగిరీ నుంచి 5 కలిపి మొత్తం 12 మంది పేర్లు సిఫారసు చేయగా వారిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వీరిలో 3 న్యాయవాదులు విభాగం నుంచి కాసోజు సురేందర్, నూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్ శ్రావణ్ కుమార్, వెంకట్లు ఉన్నారు. న్యాయాధికారుల విభాగం నుంచి ఇట్లా ఒక 10 మందికి రాష్ట్రపతి ఆమోదం వేశాడు. ఆ 10 మందిలో 4 మహిళలకి ఇవ్వడం నిజంగా ప్రధాన అంశంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అయితే ఇక
ఇంకో మరో వార్త, జూలై 14 నుంచి తెలంగాణ ఎంసెట్, అదే నెల 13న ఈ సెట్. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. తెలంగాణ ఎంసెట్ జూలై 14 నుంచి 5 రోజుల పాటు జరగనుంది. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. సో ఈ జూలై 14 నుంచి తెలంగాణ ఎంసెట్, ఈ సెట్ పరీక్షలు కూడా జరుగుతున్నట్టుగా మనం పేపర్లో చూస్తున్నాం. ఇక ఇప్పుడు కొద్దిగా మనకి మేలో జరుగుతాయి అనుకుంటే, కరోనా వల్ల కొద్దిగా అదే ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకసారి మేలో అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో అంటున్నారు. అది విద్యా వ్యవస్థనే అస్తవ్యస్తం అవుతుంది కరోనా వల్ల మెయిన్ ముఖ్యంగా. సరే, ప్రతిదానికి కరోనా. సో నెక్స్ట్ చూస్తే ఇదే గ్యాస్ ధర గురించి ఇక్కడ ఒక కొండెక్కిన గ్యాస్ బండ అంటూ గృహ అవసరాల సిలిండర్ ధర 50 రూపాయలు పెంపు అంటించారు. చమురు సంస్థలు మళ్ళీ ధరలు కొరడా జులిపిస్తున్నాయి. 5.5 నెలల విరామం తరువాత గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండరు ధరను మంగళవారం 50 రూపాయల వరకు పెంచాయి. తాజాగా డీజిల్ లీటర్ 87 పైసలు, పెట్రోలు 90 పైసల చొప్పున పెంచిన సంగతి మనకు తెలిసిందే. అక్టోబర్ నుంచి గ్యాస్, నవంబర్ నుంచి పెట్రోలు ధరలు స్థిరంగా ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచి వాటి ధరలకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల హడావుడి సద్దుమణిగింది కాబట్టి దీనికి తోడు ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ చమురు గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. తొలుత చమురు సంస్థలు బల్క్ వినియోగదారులకే ధరలు పెంచాయి. సో అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి, తాజాగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అదంతా సద్దుమణిగింది కాబట్టి ఇక్కడ పెంచారన్నట్టుగా మనం విశ్లేషణ చేసుకుంది. ఇక ప్రధానంగా కబ్జాదారుల చెరలో 10,000 ఎకరాలు క్రమబద్ధీకరించి 2.54 కోట్ల చదరపు గజాలు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే ఆక్రమణలు ఎక్కువ. 59 జీవో కింద తిరస్కరించిన భూములు పట్టించుకొని వైనం. అంటే ఒక గజం కాదు, 2 గజాలు కాదు, దాదాపు 10,000 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లో బలైపోయినట్టుగా మనకి ఇక్కడ ఈనాడులో ప్రధాన ఉంది. ఇక వివరణలోకి వెళితే, గజం కాదు, 2 గజాలు కాదు, ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాల విస్తీర్ణం ఏకంగా 10,000 ఎకరాలు. సింహభాగం హైదరాబాద్ నగరం చుట్టుపక్కలే. ఈ భూముల్లో అత్యధిక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఉండగా తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఉండటానికి పాకా వేసుకున్నారా, ఆక్రమించడానికా, లేదా పెద్దల ముసుగులోనా, కారణం ఏదైనా 1000 ఎకరాలు సర్కారు భూమి ఆక్రమణలో ఉందనేది యథార్థం. అధికారుల ఉదాసీనతే ఇందుకు ప్రధాన కారణమని సత్యాన్ని అంగీకరించాల్సిందే. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు 2014లో డిసెంబర్లో సర్కారు ఈ అవకాశం కల్పించింది. 125 చదరపు గజాల్లో జాగలను జీవో 58 ప్రకారం ఉచితంగా, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో వాటిని మార్కెట్ విలువ క్రమబద్ధీకరించేందుకు ఒక జీవో 59 ద్వారా అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే, వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తే ఆ భూముల విస్తీర్ణం 15,000 ఎకరాలకు పైగా ఉంది. ఇందులో నిబంధనల మేరకు ఉన్న 5,250 ఎకరాలను, అంటే 2.54 కోట్ల చదరపు గజాలు క్రమబద్ధీకరించారు. సో దీంట్లో 10,000 ఎకరాలు కబ్జాదారుల చెరలో నిలిచిపోయాయి. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో అంటే రాష్ట్రం వచ్చిన తరువాత మనం అభివృద్ధి చెందుతాం అంటే ఎందులో అభివృద్ధి చెందుతాం అని ఒకసారి ఆలోచిస్తే, అవినీతిలో అభివృద్ధి చెందాం, ఆక్రమణలో అభివృద్ధి చెందాం, దోపిడీలో అభివృద్ధి చెందాం, ఈ లాలూచి పడే విషయాల్లో అభివృద్ధి చెందాం, పార్టీ ఫిరాయింపుల్లో అభివృద్ధి చెందాం. సో ఇలా 10,000 ఎకరాలు కబ్జాదారుల చెరలో ఉన్నాయంటే అది ఎక్కడెక్కడ? హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఓన్లీ అధికార పార్టీ నేతలే ఉండలేవు, నేతలు ఉన్నారంటే దీంట్లో అధికార పార్టీ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు. పార్టీ అనే కాదు, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన మొత్తం గుంపు మొత్తం దాంట్లో ఉంది. సో దీన్ని వాళ్ళే కాబట్టి ఎవరిని లాక్కునే పరిస్థితి లేదని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. సరే, మరి ఇన్ని 10,000 ఎకరాలు అయిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఏ వెలుగబెట్టిందని నిన్న దాసు శ్రవణ్ కూడా ఒక మాట అన్నాడు. ధరణిలో అన్ని తప్పులు తడకలని చెప్పేసి ఆధారాలతో సహా మీడియాకు చూపించాడు. సో ఇంకా ధరణి ఉంచుతారా లేకపోతే తీసేస్తారా అనేది, ఈ ధరణి అనేది ఈ ప్రభుత్వ అంటే ప్రతిపక్షాలు ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన దాని మీద సీఎం కేసీఆర్ మాత్రం కరెక్ట్ గా ఉన్నారు కదా. ధరణి అనేది ప్రజలకు బట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, ఎవడైనా 3 కాళ్ళు అనాల్సిందే. సరే, ఈ విషయం ఇలా ఉంటే ఇంకా రైతులపై కేసీఆర్ కక్ష సాధింపు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం మరపట్టించి బియ్యం ఇవ్వాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శలు చేస్తూనే ఉన్నాడు అధికార పార్టీ మీద. సో ఇక రేవంత్తోనే పంచాయితీ, ఆయనకు జలకిస్తా అంటూ జగ్గారెడ్డి స్టేట్మెంట్ కూడా ఒకటి ఉంది. ఇక ఢిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు, నేడో రేపో కేంద్ర మంత్రులు ప్రధానితో భేటీ.
MCRHRDలో అధికారులతో సమావేశమైన మంత్రులు పంజాబ్ విధానం రాష్ట్రంలో అమలుకు ప్రతిపాదనలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఢిల్లీకి వెళ్ళిన మంత్రుల్లో నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి ఈ నలుగురు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. పంజాబ్ తరహాలో తెలంగాణ వడ్లని కొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి బృందం మంగళవారం ఢిల్లీ చేరుకుంది. తొలుత కేంద్ర మంత్రులు, ఆ తర్వాత ప్రధానమంత్రిని, సంబంధించిన అధికారులను కలుస్తామని మంత్రులు చెప్పారు. సో మొత్తం మీదకైతే వడ్డను కొనాలి అనే ఒక మళ్ళీ ఆ విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ ఆగమేఘాల మీద తన ఫామ్ హౌస్లో మంత్రులందరినీ పిలిపించుకొని పీకే ఏం లేదు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పటి నుంచి కాదు నాకు 10 సంవత్సరాలు ఈ ముచ్చట మంచిగానే సాగింది అది. సో ఇప్పుడు పోయి మరి వీళ్ళు ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రులు ఏం చేస్తారో ఏదో మనం నేడో రేపో తెలుస్తుంది. ఇక మరో విషయానికి వస్తే రాష్ట్రానికి మరో 3 ప్రముఖ సంస్థలు 150 కోట్లతో కాల్ అవే గోల్ఫ్ డిజిటెక్ కేంద్రం, ఐటీ అభివృద్ధి కేంద్రం నెలకొల్పనున్న ఫిస్కర్, 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ వాహనాల సంస్థ, అక్టోబర్ క్వాల్కమ్ 2వ అతిపెద్ద ప్రాంగణం ప్రారంభం, 3,904 కోట్లతో ప్రాంగణాన్ని ప్రారంభించిన సంస్థ, ఆయా సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్, కాల్వే గోల్ఫ్ సంస్థ నిర్వాహక ఉపాధ్యక్షుడు, ముఖ్య అధికారిని బ్రయన్ లించ్, CEO సాయి కూరపాటిలతో మంత్రి కేటీఆర్ అంటూ మనకి ఇక్కడ ఉంది. సో కేటీఆర్ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అనే ఆలోచన కొంత పక్కన పెట్టేసి అండ్ ప్రైవేటు వ్యవస్థలో కూడా 90% స్థానికులకే ఇస్తా అంటూ కేటీఆర్ అనేక మార్లు స్పష్టం చేయడం జరిగింది. అది హర్షదగ్గ విషయం. సో దీంట్లో భాగంగా ఇంకొక కొన్ని కోట్ల 100 కోట్లతో 394 కోట్లతో కొన్ని ఐటీ సంస్థలు వస్తున్నాయి. దాంట్లో మన యువతకు కూడా ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి. ఇక ఈనాడులో ప్రధానంగా లాస్ట్ వార్త ఏంటంటే రష్యాతో ఒప్పందానికి రంగం సిద్ధం, నాటోలో సభ్యత్వం కోరబోమనే హామీపై మాట్లాడడం, యుద్ధాన్ని విరమించాలి, పోప్ మధ్యత్వం వహించాలి, జెలెన్స్కీ, కీవ్ శివార్లపై పట్టు సాధించిన ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధాన్ని విరమించాలని పోప్కు రిక్వెస్ట్ చేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సో అంటే క్రిస్టియన్ పరంగా మీరు మాట్లాడాలి, ఒక మధ్యయుతంగా మాట్లాడి అంటే భయపడుతున్నాడు, జెలెన్స్కీ కూడా భయపడుతున్నాడు. సో మొత్తం మీద యుద్ధం అనేది ఆగిపోవాలని మనం అందరం కోరుకుంటాం. ఇది ప్రధానంగా ఈనాడులో ఉన్న ప్రధాన సాక్షి విషయానికి వస్తే భారత్ ఊగిసలాట, రష్యాపై చర్యలుంటేనే భారత్ సందిగ్ధంలో పడిపోతుంది, స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోతుందని బైడెన్ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త ఒకటి జరిగింది. ఇంకోటి బెంగాల్లో బగ్గుబన్న హింస, బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఆందోళనకారులు కొందరు ఇళ్లకు నిప్పు పెట్టదంటూ 7 సజీవ దహనమయ్యారు. ఇక ఢిల్లీ ఎయిమ్స్కు ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. ఆయన ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఇది ఒక లాలూ ప్రసాద్ యాదవ్ మనకు తెలిసిన అయితే ఆయన ఆరోగ్యం విషమించింది. ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఎయిమ్స్లో ఉన్నారు. మల్లన్నకు స్వర్ణ కిరీటం, కుమరెల్లి మల్లన్నకు ఇక స్వర్ణ కిరీటంతో దర్శనమివ్వన్నారు. 4 కోట్లతో 6.5 కిలోల స్వర్ణ కిరీటం తయారీకి ప్రణాళిక సిద్ధమైంది. ఇక ఢిల్లీలో వడ్ల దంచుడు అస్థినకు మారిన రాష్ట్ర రాజకీయం, 3 పార్టీల ముఖ్య నేతలు రాజధానిలోనే. యాసంగి ధాన్యం కొనుగోలు అంశం దేశ రాజధానిలో వేడిని పెంచుతుంది. అంటే దీనికి సంబంధించి 3 అంటే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు. అంటే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా చర్చకు వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి పార్లమెంట్ సాక్షిగా. ఎందుకు అంటే టీఆర్ఎస్ నుంచి సంబంధించి దాదాపు 9 మంది ఎంపీలు అంటే ఒక వాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అదే సభలో అదే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కోమరెడ్డి కావచ్చు, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరొక నేత కోమరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళు 3 కూడా వాణి వినిపించారు. అదేవిధంగా బీజేపీ నేతలు అంటే బండి సంజయ్ కావచ్చు, ధనపూర్ అరవింద్ కావచ్చు, ఆదిలాబాద్ ఎంపీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, బాబురావు కిషన్ రెడ్డి కావచ్చు, ఈ 4 కూడా వినిపించారు. అంటే ఇప్పుడు అంటే ఈ టైంలో అంటే మన తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరూ అక్కడే ఉన్నారు కాబట్టి, అన్ని పార్టీలు ఉన్నారు కాబట్టి, ఇది సరైన చర్చ జరిగితే పరిష్కారం రావాలి అని వీళ్ళు కృషి చేస్తారు. నిజంగా పరిష్కారం వచ్చేది లేదంటారా? పరిష్కారం చేస్తే వీళ్ళతో అవసరమే ఉంది, పరిష్కారం కాకుండా ఉంటేనే వీళ్ళతో అవసరం కదా. ఇంకా 4 రోజులు జనం మధ్యలో ఈ విషయాన్ని నాంచి గుంజి పీఠమూడేసి అటులాగి ఇటులాగి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. పరిష్కారం దిశగా అయితే వీళ్ళు పనిచేయట్లేదని అర్థమవుతుంది. ఎందుకంటే ఇది 2వ సారి.
ఫస్ట్ సారి అయిపోయింది, మళ్ళీ రెండోసారి ఆగమేఘాల మీద మళ్ళీ ఇది అయిపోయి అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కోసం అంతే, వేరే ఏం లేదు. ఓకే రైట్. దైవ సాక్షిగా అంతా నిజమే చెబుతున్నా, కాంగ్రెస్కు నేను నష్టం చేస్తున్నానని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నేను సోషల్ మీడియాలో వీక్ కనుక నా ఆవేదన బాధ ప్రజలకు చెప్పుకోవాలి. దైవ సాక్షిగా చెబుతున్నా, నేను చెబుతున్నవన్నీ నిజాలే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పినట్టు దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర మంత్రులు చెలో ఢిల్లీ, దానికి సంబంధించిన వార్త కూడా ఇక రెండు కలిపే నాటకం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. ధాన్యంపై రోజుకో డ్రామా అనేది బండి సంజయ్ అంటుండు. అంటే ఇక వీళ్ళే మొదలు పెడతారు, వీళ్ళే దాన్ని రెచ్చగొడతారు, వీళ్ళు అంటే దానికి పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఎవరు కృషి చేయట్లేదు అనేది మనం 100% భావించవచ్చు అంటారు. అంటే నేను గిచ్చుతా నువ్వు ఏడ్చినట్టు చేయి అన్నట్టు ఉంటుంది అంతే. నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, అదే నడుస్తుంది ఇప్పుడు. కానీ ప్రజలు మాత్రం ఎన్ని అబ్జర్వ్ చేయట్లేదని అనుకోకూడదు. అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వస్తుందో కర్రు కాల్చి అయితే వాత పెడతారు అనేది నేను భావిస్తున్నా. సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా అట్లాంటి ఆ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. ఎందుకంటే ఆడే డ్రామాలు మొత్తం వాళ్ళకి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలంతా తెలివి తక్కువ ఏం కాదు, అంతా యువత అంతా సోషల్ మీడియాలో అప్డేట్ ఉంటున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది యువత గమనిస్తూనే ఉంది. ఇక పద్మ గ్రహీతలకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సన్మానం. తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మ అవార్డుల గ్రహీతలకు నలుగురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సన్మానించారు. వివిధ రంగాల్లో 54 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం పద్మ అవార్డులు బహుకరించిన విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన దివంగత గోషవీడు షేక్ హసన్ తరపున ఆయన మనవడు గరకపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణరావు దర్శనం మొగలయ్యకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తన నివాసానికి ఆహ్వానించి సన్మానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దానికి సంబంధించిన వార్త. అంటే మన తెలుగు వాళ్ళకి ఒక నలుగురికి అవార్డు ఇచ్చినటువంటి పద్మ అవార్డు గొప్ప విషయం, జెన్యూన్ గా వచ్చింది. ఇక కాలుష్య రాజధాని ఢిల్లీ. టాప్ 100 కాలుష్య నగరాల్లో 63 మనవే. దేశంలో 4వ స్థానంలో హైదరాబాద్ మాత్రం కాలుష్య విషయంలో దూసుకుపోతుంది 100% అని చెప్పవచ్చు మనం. అంటే గతంలో 6-7 ప్లేస్లో ఉండేది, ఇప్పుడు 4వ ప్లేస్కి వచ్చేసింది. ఎస్, ఆ కాలుష్యాన్ని తగ్గించాలంటే మనం ఫస్ట్ విద్యుత్ వాడకాన్ని మన ఇళ్లలో ఎవరు లేని రూమ్లలో ఫ్యాన్లు, లైట్లు, టీవీలు అవి బంద్ చేయండి. ఎందుకంటే విద్యుత్ ఆదా చేస్తే ఇంకో రకంగా మనము కాలుష్యాన్ని నివారించినట్టే అయిపోతుంది. ఎందుకంటే విద్యుత్ తయారు చేయాలంటే బొగ్గును చేయాలి కదా, దాని ద్వారా వచ్చే కాలుష్యం కూడా ఎక్కువైతుంది. కాబట్టి మనం కార్లలో కూడా ఎక్కువగా అంటే డీజిల్, పెట్రోల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ముఖ్యంగా కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ప్రతి గృహిణి ఇంట్లో ఉన్నప్పుడు అనవసరమైన విద్యుత్ వాడకాన్ని తగ్గించుకుంటే మరీ మంచిది. ఇక జూలై 14 నుంచి ఎంసెట్ అగ్రికల్చర్కు 14-17 తేదీల్లో, ఇంజనీరింగ్కు 18, 19, 20 తేదీల్లో, ఈ సెట్ అదే నెల 13న షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబిత త్వరలో నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి జూలై 14 నుంచి ఎంసెట్ దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సాక్షిలో ఇక వెలుగు దినపత్రికలో చూస్తే మనం కాలుష్యం గురించి మాట్లాడుకున్నట్టుగా వెలుగు దినపత్రికలో ప్రధానంగా కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నెంబర్ 1, ప్రపంచ కాలుష్య రాజధానిగా ఢిల్లీ రికార్డుకు ఎక్కింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 2వ స్థానం. 117 దేశాల్లోని 6475 సిటీలో కాలుష్యంపై స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ స్టడీ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం కాలుష్యం ఎక్కువగా నమోదవుతుందన్న సిటీల జాబితాలో రాజస్థాన్లోని భివాడి, యూపీలోని గజియాబాద్లు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్న టాప్ 15 సిటీల్లో 10 టాప్ 100లో 63 సిటీలు మన దేశంలోనే ఉన్నాయి. మన దేశంలోని ఏ ఒక్క సిటీ కూడా WHO పెట్టిన స్టాండర్డ్కు తగ్గట్టుగా లేవని తేల్చి చెప్పింది. సో WHO ఏదైతే చెప్పిందో మనం అసలు పాటించాం, అందుకనే మనం ఈ కాలుష్య బారిన పడుతూ ఉన్నాం. ఇక ఇక్కడ ప్రధానంగా వెలుగు దినపత్రికలో వరి సాగు, వడ్ల కొనుగోళ్లపై తేపకో మాట. వరి సాగు, వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ గడిచిన 2 నెలల్లో రకరకాలుగా మాట మార్చారు. రైతులు 1 కోటి ఎకరాల్లో వరి చేసిన ప్రతి గింజ కొంటామని 2020లో మార్చి 7న అసెంబ్లీలో చెప్పింది మొదలు. సోమవారం నాటి ప్రెస్ మీట్లో కేంద్రం బియ్యం కాదు వడ్లే కొనాలని డిమాండ్ వరకు గడికో మాట పూటకో మాట మాట్లాడారు. వరి సాగు కంట్రోల్ చేయని ఆఫీసర్లకు టార్గెట్ ఇవ్వడంతో పాటు చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని ఆంక్షలు పెట్టారు. సన్నాలకు ఎక్కువ ధర ఇప్పిస్తామని చెప్పి కొనుగోలు టైంలో చేతులెత్తేశారు. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకుంటోందని, నిరుడు వానాకాలం పంటను కొనకుండా 2 నెలల లేట్ చేశారని, దీంతో పదుల సంఖ్యలో రైతులు కళ్ళాల్లో వడ్ల కుప్పలపై ప్రాణాలు విడిచారు. నిజంగా ఈ రైతులు ఇప్పుడు
కోటి ఎకరాల తెలంగాణ మాగాని అని చెప్పేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత తెలంగాణ కోటి ఎకరాల రత్నాల వీణ అంటే ఇప్పుడు ఆ ఒడ్ల కొనుగోళ్ల మీదనే రైతులు పడి వస్తుంటే ఈయన తేపకో మాట మాట్లాడుతున్నట్టు వెలుగు దినపత్రిక చెప్తుంది. ఇక అసైన్డ్ భూముల్లో సర్కారు వెంచర్లు, ఏండ్ల కిందట పేదలకు ఇచ్చిన భూములు లాక్కుంటున్న ప్రభుత్వం. జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఒప్పుకుంటే వెంచర్లు చేశాక ప్లాట్లు ఇస్తామని ఆఫర్లు, లేదంటే మొత్తంగా తీసేసుకుంటామని బెదిరింపులు. తాజాగా మహబూబ్నగర్లో హైవే పొంట 470 ఎకరాల్లో జెండాలు పాతిన ఆఫీసర్లు, బాధితుల్లో దళితులే ఎక్కువ. అంతే, ఇంక దీని మీద మనం ఏం కామెంట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే హైవే రోడ్డు వెంట ఉండే లాగులని అంటే ముందు ఫస్ట్ అడుగుతున్నారట, ఏంది మీరు ఒప్పుకుంటే మీకు దాంట్లో ఒక ప్లాట్ ఇస్తాము, లేదంటే మొత్తం గుంజేసుకుంటాము. ఆయన అంటే ఇక ఇది దోపిడీ ప్రభుత్వం కిందనే కనిపిస్తూ ఉంది. సో ఈ వార్త ఎంతవరకు నిజమో మనము ఆలోచన చేయాలి. ఇక చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఖమ్మం జిల్లాలో మంచుకొండ, తీర్థాల, కొనిజర్ల, సత్తుపల్లి, సోమవారం రెవెన్యూ గ్రామాల్లో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం అధికారులు గుర్తించారు. తాము సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చేది లేదని రైతులు చెబుతుండగా నయాన్నో భయాన్నో ఒప్పించేందుకు తహసీల్దార్లు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళు తహసీల్దార్లు లేకపోతే టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం కావట్లేదు. సో సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామాల్లో సర్వే చేసిన సర్వే నెంబరు 113లో దళితులకు 120 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. వీటిని 40 ఏళ్ల క్రితం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో 109 మంది నిరుపేదలకు పంపిణీ చేశారు. వీటిని ల్యాండ్ పూలింగ్ కింద సేకరించేందుకు రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. ఆరుట్ల గ్రామంలోని సమావేశం ఏర్పాటు చేయగా తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని బాధిత రైతులు తేల్చి చెప్పారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటంలోని సర్వే నెంబర్లు 252, 263, 68, 269లోని 132 ఎకరాల భూమిని 1975లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసింది. సో ఇట్లా దళితులకు పంపిణీ చేసిన నాటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు ఆ అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు పక్కన పెట్టండి. ఈ దరిద్రం ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్లకి ఏం పోయే కాలం వచ్చింది. వాళ్ళే నయాను భయాలు వాళ్ళను ఆఫీసర్లు ప్రభుత్వం ఏదైతే ఒక కార్యాచరణ ఇచ్చితే దాన్ని వాళ్ళు ప్రభుత్వం కార్యాచరణ ఇస్తుంది. ప్రజలకున్న రిపోర్ట్ అయితే ఈ ఎంఆర్ఓలు ఇక్కడ మనం ఇవ్వాలి కదా. ఇక్కడ మనం అధికారులను తప్పు పట్టడం లేదు. ప్రభుత్వం ప్రెజర్ పెట్టినప్పుడు అధికారులు తప్పడం లేదంటే తానా అంటే ఇటు తందానా అంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు అక్కడ కలెక్టర్స్ ఏం చేస్తారు, దానికి సంబంధించిన భూములు ఉన్నాయి, దాన్ని మనము తీసుకొని ఇది చేయాలంటే వాళ్ళకి ప్రెజర్. ఇప్పుడు ఎట్లా ఇస్తారు అసైన్డ్ భూములు అనేవి ఇందిరాగాంధీ ఇచ్చింది. ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు వాళ్ళు అధికారులు చెప్పారని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఎట్లా చేస్తారు సార్, ఇది ఇలా ఇచ్చిందని రిపోర్ట్ పెట్టి పెట్టొచ్చు కదా, పెట్టరు. ఎందుకంటే వీళ్ళు కూడా మనం ఈ మధ్యన చూసినాం కదా, ఆయన కమిషనరు ఎవరో కలెక్టర్ ఎవరో రాజీనామా చేసేసి టీఆర్ఎస్ తీర్థం పుంజుకొని రాజ్యసభకి ఎన్నికైంది కదా. వీళ్ళు కూడా మీరు రెవెన్యూ ఆఫీసర్లు కూడా మొత్తం రాజీనామా చేసి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు ఐఏఎస్ వదిలేసి ఎమ్మెల్సీ అయిపోయింది కదా. ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో మీకు నిజంగా టీఆర్ఎస్లో కలిసి పనిచేయాలనుకుంటే ఆ పదవికి రెవెన్యూ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఆ పదవిని త్యజించేసి వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలుగా కండి. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక జూలై 14 నుంచి టీఎం సెట్, జూలై 13న టీఎస్ఈ సెట్ అంటూ మనకి డేట్లు అనేది ఇచ్చారు. సరే, ఒడ్ల కొనుగోళ్లపై తాడో పేడో తేల్చుకునే వస్తామంటూ మన తెలంగాణ మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. పంజాబ్లో కొన్నప్పుడు ఇక్కడెందుకు కొనరు అంటూ గంగుల ఘాటుగా స్పందించారు. పంజాబ్ వాళ్ళు గోధుమలను పిండి చేసి ఇవ్వడం లేదు, మరి మేము వడ్లను బియ్యంగా చేసి ఎందుకు ఇవ్వాలి? కరెక్టే, ఇది లాజిక్గా మాట్లాడిండు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ కోసం ఉద్యమిస్తామని వెల్లడి ఢిల్లీకి వెళ్ళిన మంత్రుల బృందం. ఇక్కడ గంగుల కమలాకర్ అంటే ఇప్పుడు ప్రధాని అంటే ఒకటే దేశము ఒకటే పాలన అని చెప్పిండు. వన్ నేషన్ ఒక రూల్ అని, లేకపోతే ఒక దేశం ఒకే ఎన్నికని, కొన్ని ఒకే దేశం ఒకటే రూల్ అని చెప్పినటువంటి సందర్భం. సో అదే ఆయనకి మెడకు చుట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం పంజాబ్లో కొంటుండు, సరే అక్కడ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఎన్నిసార్లు అక్కడ పంట వేస్తారు, వాళ్ళు జనరల్గా వాళ్ళు పంజాబ్లో అనేది ఒకసారి గోధుమ వేస్తారు, ఒకసారి వరి వేస్తారు.
వాళ్ళు ఒక పంటే కొంటారు, మనకు కూడా ఒకటే పంటే కొంటారు. సో పంజాబ్ కొంటున్నారు కదా, మా దగ్గర సో కొనట్లేదు. అదే కేంద్ర మంత్రులు ఇప్పుడు పోయి మరి పంజాబ్ లో ఇస్తారు, మాకెందుకు ఇయ్యరు అనే విషయం మీద గంగుల కమలాకర్ లాజిక్ గానే మాట్లాడాడు. సో చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మంత్రులు సీఎం గారితో కలిసి వెళ్లారు కాబట్టి మరి ఏ విషయాన్ని తేల్చుకొని వస్తారో అసలు ఈ సంగతి ఏందో మనకు బయటపడుతుంది. ఇక మరో విషయం, గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయల పెంపు, పెట్రోల్ డీజిల్ పైన 80 పైసలు అంటూ బాధుడు అటు బండ ఇటు పెట్రోల్ కింద మీద మంచిగా కాల్చి మంట పెట్టారు. కరెక్ట్ గా అనిపిస్తుంది. ఇది 50 రూపాయలు ఉంటుంది, అది అట్లనే ఇంతవరకే అనుకుంటే కాదు, అది 100, 200 దాకా 50 కావచ్చు, 100 కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఇక పెట్రోల్ అయితే ఇక రోజు 80 పైసలు రూపాయి అయితే పెంచారు, 99 పైసలు 98 పైసలు అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సంతోషకరమైన విషయం ఏంటంటే 50,000కు చేరువలో దేశం రకం మిర్చి, వరంగల్ మార్కెట్ దేశీ రకం మిర్చి క్వింటాలకి గరిష్టంగా 48,000 ధర పలకగా సింగిల్ పట్టి రకానికి 45,000 వచ్చింది. అలాగే క్వింటాల్లో పత్తికి 10,770 ఇచ్చారు. ఇదొకటి. సో మనం ఈ మధ్య ప్రధానంగా చూస్తున్నాం, ప్రతిరోజు వెలుగు దినపత్రికలో ఒక రైతు ఆత్మహత్య అనేది మాత్రం ఉంటుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చేయాలి. నిజంగా వెలుగు దినపత్రిక కూడా మీరు ఏ రోజు నుంచి అయితే రైతులు ఎంతమంది చచ్చిపోయారో ఒక లెక్క కూడా మీరు ప్రచురిస్తే కనుక అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు ఎంతమంది రైతులు చచ్చారో మీరు ప్రచురిస్తున్న ఈ రైతు ఆత్మహత్యలు అనే ఒక శీర్షిక ద్వారా మీరు ఎంతమంది రైతులు చనిపోయారో ఒకటి మొత్తం ఒక పేజీ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇక రైతు ఆత్మహత్య, ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రానికి చెందిన కన్యాశంకర్ 45 అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ 3.5 లక్షలు అప్పు చేసి పత్తి కంది వేశాడు. దిగుబడి రాక అప్పుల పాలై ఊరి వేసుకున్నాడు. చాలా బాధాకరం. 3.5 లక్షలకే 3 లక్షలకి ఒక రైతు బలైపోయిందంటే ఒక ముద్ద నీ నోటికాడిది దూరం అవుతుందనే అనుకోవాలి. ఇక మరొక ప్రధాన అంశం, కీవ్ను వదులుకోము, రాజధాని కీవ్లో కీలకమైన ప్రాంతాన్ని మళ్ళీ తమ ఆధీనంలో తీసుకుంటున్నట్టు ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. తమ బలగాలు రష్యన్లను తరిమి కొట్టాయని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఓకే, మరి ఇక ఇది చేస్తూ ఉన్నా మళ్ళా పోపు వచ్చి మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపాలని, ఎందుకంటే అణు యుద్ధం చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటది. అంటే మొత్తానికి మనం చూసుకుంటే ఏ పేపర్ కూడా, ఇటు ఈనాడు కానీ, ఇటు సాక్షి కానీ, ఇటు వెలుగు కానీ, ఇటు ఆంధ్రజ్యోతి కానీ, కనీసం 3 త్యాగదనులు చనిపోతే వాళ్ళ గురించి ఒక ఫోటో కానీ ఒక ఇది వేయకపోవడం చాలా బాధాకరం. అంటే మనము ఎంతసేపు మన రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలైనా కనీసం దేశం కోసం చరిత్రను ఒకసారి ఈ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియాది లేకపోతే ఎట్లా, ప్రింట్ మీడియాది లేకపోతే ఎట్లా, కనీసం ఒక ఏ పేపర్ కూడా చెప్పుకోదగ్గ ప్రధాన పత్రికలు ఏ పేపర్ కూడా ఆ త్యాగదనుల ఫోటోలు వేయలేదు. అదే గాంధీ జయంతి అయితే వేయకపోయారా? అదే వేరే వాళ్ళు అయితే వేయకపోయారా? ఎందుకు మరి సుభాష్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ ఫోటోలు ఎందుకు వేయలేదు? వీళ్ళ చరిత్రలు ఎందుకు మరుగుపడుతున్నాయి? చరిత్రను కూడా యూత్ కి, ఇప్పుడున్న యూత్ కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు యూత్ గా ఉన్నప్పుడు చనిపోయారు కాబట్టి 20-23 ఏళ్ల లోపు వాళ్ళే దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి తన జీవితాన్ని అర్పిస్తే వాళ్ళ త్యాగదనుల జీవితాలను మనం ఒకసారి ఈ ప్రింట్ మీడియాలో ప్రకటిస్తే యువత చదువుది కదా, వాళ్ళ గురించి ఇంకెన్ని రోజులు వాళ్ళంటే అప్పుడంటే మన చరిత్రను కనుమరుగు చేసిర్రు. మనము ఇప్పుడు వాళ్ళ త్యాగదనుల చరిత్రను మనము కనుమరుగు చేద్దామా? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఆ త్యాగదనుని మర్చిపోకుండా, ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీళ్ళు 3 సామాన్యమైన వ్యక్తులు కాదు. రాష్ట్రం కోసం ఇవాళ 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మనం హైలైట్ చేసి చెప్పినాము, స్వతంత్ర పోరాటంతో పోల్చుకున్నాము. మరి అదే కోవలో ఇటు వేణుగోపాల్ రెడ్డి కానీ లేకపోతే శ్రీకాంతాచారి కానీ చనిపోయారు, వాళ్ళు కూడా త్యాగదనులే. అంటే ఆత్మహత్య చేసుకోవడం మహా నేరం. అది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళేం గొప్ప వ్యక్తులు కాదు. తెలంగాణ కోసం ఆ రోజు హరీష్ రావు అక్కడ ఆత్మహత్య చేసుకుంటాడనే ఒక వార్త విని బాధ చెంది కలత చెంది శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుంటే, కానీ అది చాలా తప్పు. అది దానివల్ల నేను చేస్తే తెలంగాణ వస్తుంది, నేను చేస్తే తెలంగాణ బాగుపడుతుంది అనుకోదు, మూర్ఖత్వం. అది నిజంగా దాన్ని సమర్థించకూడదు. సో కానీ ఈ సుఖదేవ్, భగత్ సింగ్, రాజ్గురులు వాళ్ళు లాలా లజపతి రాయ్ని చంపినందుకు ఆ పోలీస్ అధికారిని కాల్చి చంపారు. దానికి బదులుగానే వీళ్ళు ఒక సాధారణ పోలీసు అధికారిని చంపితే ఇంత వేశారు. సో మరి ఆ సోకాల్డ్ నాయకులు, పెద్దలు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? వాళ్ళు స్పందించలేదు కాబట్టి చరిత్రలో ఒక హీనంగా, ఇంకో సైడు ఒక భాగంగా హీనంగా మిగిలిపోయారు. అది పక్కన పెడితే ప్రధాన పత్రికలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ గురించి ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ, మరి ఇది ఈరోజు
ప్రధాన దినపత్రికల్లో ఈరోజు పేపర్లలో మనం చూసినట్లయితే ఎక్కువ ఢిల్లీలో వడ్ల దంచడం అని చెప్పేసి ఈ వడ్ల విషయం ఢిల్లీలోకి పోయి తెలుసుకునే విషయం ఒకటి హాట్ టాపిక్ జరిగింది. అదేవిధంగా పెట్రోల్ ధరలు ఎక్కువగా సంబంధించిన వార్త ఒకటి, అదేవిధంగా జగ్గారెడ్డి సంబంధించినటువంటి ఇష్యూ యాజిదులు వచ్చింది. అన్ని ప్రధాన దినపత్రికల్లో దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా వచ్చాయి. ఇది ఈరోజు పేపర్ ముచ్చట. తిరిగి రేపటి పేపర్ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్.